దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తిమంతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహోన్నతమైన వాగ్దానం. దేవుని ఎదుట యోగ్యునిగా కనబడుటకు జాగ్రత్త పడుము. 2 తిమోతి 2:15. ప్రియా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుని పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు సర్వశక్తిమంతుడగు దేవుడైన ఆయన కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి పరిపూర్ణమైన కార్యం ప్రభు జరిగించి శాంతిని, సమాధానమును, నెమ్మదిని, ఆదరణను, సంరక్షణను ఇవ్వగల మహాదేవుడు ఆయన యొక్క మహాకృప నేడు మీ మీదకి దిగివచ్చునుగాక. దేవుని బిడ్డలారా, ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు గారు ఎన్నో హెచ్చరికలు ఇచ్చారు. వాటిలో శ్రేష్టమైనది యోగ్యునిగా కనపట్టకు జాగ్రత్త పడుము. మనమందరము ఒక దినము దేవుని ఎదుట నిలబడవలేరు. న్యాయపీఠం ఎదుట మన జీవితమును గూర్చి లెక్క అప్పగించవలేను. మనం పుట్టినది మొదలుకొని మరణించే వరకు గల క్రియలన్నిటినీ దేవుడు తీర్పులోనికి తెచ్చును. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడగు దేవుడు. తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమును తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించబడి ఉన్నదని దేవుని వాక్యం ప్రబోధిస్తుంది. అంతేకాదు, తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేము అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అటువంటి దినమున మనము సిగ్గుపడకుండా ధైర్యముగా ఆయన సన్నిధిలో నిలబడి నేను యోగ్యునిగా జీవించదరని సాక్ష్యం చెప్పగలమా? దేవుని బిడ్డలారా, కొందరిని గూర్చి దేవుని సాక్ష్యములు, బహుమానములు కూడా ఉన్నవి. నావు కాలములో నాహు నీతిపరుడు, నాహు నిందారహితుడు, దేవునితో నడిచినవాడైన. కాలేబును గూర్చి సాక్ష్యం గొప్పది గనుక అతడు అడుగుపెట్టిన దేశమును అతని సంతానమునకు ఇచ్చేదనని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడును, భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు. ఇది యోబును గూర్చి దేవుని సాక్ష్యం. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చాడు ప్రియ ప్రభువైన దేవదేవుడు. నేడు నీ కొరకు, నా కొరకు కూడా గొప్ప సాక్ష్యము గల మహాదేవుడే. దేవుని బిడ్డలారా, దేవుడికి అసాధ్యమైన లేదు. యేసుక్రీస్తు శక్తి ఎన్నడూ గతించిపోవటలేదు. నీతిశూరుడగు క్రీస్తు యొక్క మంద నానాటికి విస్తరించుటకు కారణము కలవు. యేసుక్రీస్తు నేడు వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా నుండుటియే. నేడు ప్రార్థనా మంటను నీ హృదయమందు రగిలింపనీయము, విజ్ఞాపన ఆత్మ నీ మీద దిగనిమ్ము. నేడు దేవుని కొరకు సాహస కార్యం చేయవలసిన శివరక్షణం ఇదే. దేవదేవుని బిడ్డ, ప్రభు శక్తి, సర్వశక్తి, సాటిలేని శక్తి, ఆ సంపన్నుడగు మన యేసుక్రీస్తు ప్రభువారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నప్పుడు జీవితంలో విజయవంతమైన ప్రతి కార్యములు జరిగించే సమాధానం గల గొప్ప దేవుడే. దేవునికి నీకు మధ్య జరిగే యథార్థమైన సంభాషణే ప్రార్థన గనక ఆ దేవాదేవుడికి ప్రార్థించు. దేవుని ఎదుట యోగ్యునిగా కనపడగలదు. ఈ లోక ప్రేమ నిన్ను వాడుకొని వదిలేస్తుంది. దేవుని బిడ్డ, యేసు ప్రేమ వాడిపోయిన నీ జీవితాన్ని సిగురింపచేస్తుంది. ఇది సత్యం. దేవుడు మనల్ని సిగురింపచేయగల మహాదేవుడే. యథార్థవంతులను ఎన్నడూ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవదేవుడు యథార్థవంతుల పట్ల కృపను అనుగ్రహించగల దేవుడు. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడును తాను తవ్విన గోతిలో తానే పన్నెని సామెతల గ్రంథం 28:10 తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయగల మహాదేవుడే. దేవుని ఎదుట యోగ్యునిగా కనపడకు ఇప్పుడే ప్రయత్నించు. నీ దేవుడు నీకు సహాయకుడిగా నిల్చును. ఆయన కృప నీతో నిల్చునుగాక. ప్రార్థన. ప్రేమాస్తురపుడమైన మా ప్రియ పరమ తండ్రి, సర్వాధికారమైన ప్రియ దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రాలు. నైనా మీ శాశ్వతన కృప మీ బిడ్డలను మాకు దయచేసి
మీ యొక్క ఆదరణ, మీ సంరక్షణ మాకు ఇచ్చి శాంతి ప్రదాత, జీవప్రదాత, విజయప్రదాత, విజయవంతమైన ప్రతి ద్వారాలు మాకు తెరువునైనా ఆశీస్సులు, ఆశీర్వాదాలతో మీ బిడ్డలను మమ్మల్ని నింపి బలపరిచి బిడ్డల పక్షాన మీ కృప, మీ కనికర, మీ ఆదరణ దయచేసి దినమంతయు చేయిబట్టి నడిపించమని యేసు నామములో నీ రెక్కల నీళ్ళలో పదిలపరచమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.